హలో అండి అందరికీ. ఇంట్లో కొత్తిమీర గనక ఎక్స్ట్రా ఉంటే ఆలస్యం చేయకుండా డెలీషియస్ అండ్ టేస్టీగా కొత్తిమీర చికెన్ కర్రీని ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటారు. ముందుగా ఒక గిన్నెలో క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ అయితే తీసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు కొత్తిమీర, అలాగే 5-6 పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర కొద్దిగా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. అలాగే అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 4 టమాటాలను గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అలాగే ఎప్పుడు ఒకే రకంగా చికెన్ కర్రీ చేసుకోకుండా మనకు బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి. అప్పుడు మనకు బోర్ కొట్టదు, తినే వాళ్ళకు కూడా బోర్ కొట్టదు. అలాగే నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని చికెన్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చివరిగా కసూరి మేతిని వేసుకొని అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రోటీస్లోకైనా రైస్లోకైనా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.